హాయ్ అండి అందరికీ. నేను సండే రోజు ఆదివారం ఉదయమే ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను, దీపాలు వెలిగించి. కానీ అన్నీ రెడ్ కలర్ మందారాలు ఉన్నాయి చూసారా. ఇంకా పువ్వులు అయితే ఇలా పెట్టి పూజ చేసుకున్నాను. ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంది. స్వీట్ అయితే ఇదిగోండి, ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఇంకా అలా గుమ్మం దగ్గర ఉంటుంది అది అయితే మాత్రం. ఇంకా నేను టిఫిన్ వేసాను అండి, ఇడ్లీ వేసాను. ఇంకా వేడి వేడి ఇడ్లీ, నేను చట్నీ కొంచెం పలచగానే వేసుకుంటాను ఇడ్లీలోకి అయితే మాత్రం. ఇంకా అందులో గట్టి చట్నీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే కొంచెం పలచగా చేసుకొని ఇడ్లీ వేసుకొని తినేసి స్వీట్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ పైకి వచ్చానండి. పైకి వచ్చినప్పుడు సెంటు గులాబీ చూసారా, బాగానే పోస్తుంది. గులాబీ 2 కుండీలో వేయాలండి, వేస్తే ఇంకా బాగా పోస్తాయి. ఇంకా నేను బట్టలు అవి ఉన్నాయి కదండి, ఇంకా అవి తీయాలి. ఇంకా ఈవినింగ్ అన్న తీద్దాంలే అన్నట్టుగా ఇప్పుడైతే మాత్రం ఇంకా పుదీనా కోయడానికని వచ్చానండి. ఇంక సండే కదా, ఇంకా పుదీనా చాలా ఉంది. ఒక రోజు చట్నీ చేద్దాం కోసేసి అనుకున్నాను. ఇంకా ఈ రోజైతే అవసరం కాబట్టి కొంచెమే కోస్తున్నాను, మొత్తం కోయట్లేదు. ఎందుకంటే ఇంకా బిర్యానీ చేద్దామని అండి, చికెన్ కర్రీ చేసి అదండి బిర్యానీ చేసేద్దాం అన్నట్టుగా అయితే మాత్రం ఇంకా పుదీనా కోస్తున్నా. ఇంకా అది ఇంతకుముందు అయితే కొంచెం ఆకు కోసేదాన్ని, ఇప్పుడైతే అలా కోయడానికి లేదు కదా, ఎండ వచ్చేసింది, చాలా ఎండగా ఉంది పైన. ఇంకా ఆ టైంలో ఇంకా అప్పుడు 11 ఆ టైం అయిందిలేండి నేనైతే పైకి వచ్చేసరికి. ఇంకా ఎండ చూసారా చాలా ఎక్కువ ఉంది. 11కే 11 గంటలకి అంత ఎండ ఉందంటే ఇంకా వచ్చే ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది కూడాను. ఇంకా ఉండడం కష్టంగా అనిపిస్తుంది పైకి వస్తే. ఇంకా అలాగే కొంచెం గబగబాను కొమ్మలాంటివి కూడా కట్ చేసేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారో, కొంచెం పలవలు వేసుకొని వస్తుంది కదా. ఇంకా ఇలా ప్లేట్లో కోసేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ రెడీ చేయడానికని బిర్యానీకి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా చేసి పెట్టుకుని ఇంకా స్టవ్ మీద వేసేస్తున్నా. ఫస్ట్ అయితే ఇది వేసేసి పక్కన పెట్టేసామనుకోండి, ఇంకా సైడ్ కూర ఒకటి నెమ్మదిగా అవుతుంది. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి అన్నట్టుగా. అంటే వాళ్ళంటే ఎవరు అనుకుంటున్నారా, ఇంకా లక్ష్మి వాళ్ళు వస్తానన్నారు. ఎందుకంటే ప్రియాకి ఇంకా సండే అలాగా సెలవే కదా. ఇంకా బుడ్డోడు ఉన్నాడు కదండి షన్ను, వాడైతే ఏడుస్తున్నాడంట మా ఇంటికి వెళ్తానని. ఇంకా అందుకు నేను ఇంకా ఇద్దరు ఏడుస్తున్నారని తీసుకువెళ్ళమంటే ఇంకా సరే రండి అని అంటే ఇంకా వచ్చారన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా 2 పూటలకు వండేస్తున్నానండి, ఎందుకంటే ఈవినింగ్ కూడా ఎలాగ కావాలి కదా. ఇంకా అందుకోసమనే 2 పూటలకు ఉంటుంది కదా అని దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ కుక్కర్లో పెడదాం అనుకున్నాను, ఇంకా పైన ఉంది, ఇంకా ఎందుకు అదైతే మళ్ళీ ఎక్కువ కదా. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది 2 పూటలకి అన్నట్టుగాను. ఇంకా రైస్ కుక్కర్ ఇది మామూలు గిన్నెలే అండి, అదే రైస్ కుక్కర్లో వాడే గిన్నె కదా. ఇంకా దీంట్లో అయితే చేసేస్తున్నాను. ఇంకా టమాటా వేసి అందులో మనకి బిర్యానీలో కంటే కొంచెం టమాటా ఎక్కువ వేసుకుంటాం కదా. పుదీనా కూడా కొంచెం బాగానే ఎక్కువ కోసాను. కొత్తిమీర లేదండి, అయినా సరే కొంచెం నేను హాట్గా కాకుండా అదండి కారంగా స్పైసీగా కాకుండా, అందులో పిల్లలు ఒకటి తింటారు కదా వాళ్ళ కోసం అన్నట్టు కొంచెం తక్కువే వేసాను. కారం అది మసాలా అన్నీ చాలా తగ్గించాను. అంటే మనం బిర్యానీలో కారం వేసుకోమనుకోండి, కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తాం కదా, అవే తగ్గించి స్పైసీ లేకుండా కొంచెం లైట్గా ఉండేలాగా మాత్రమే వేసాను. ఎప్పుడు నేను వేస్తే ఇంట్లో మామూలుగా చేస్తే మాత్రం కొంచెం స్పైసీగానే చేస్తాను, అలాగే ఇష్టం కూడా నాకైతే. అమ్మ అలాగే చేసేదేయండి మాకు ఇంటి దగ్గర విజయవాడలో గట్ట. మా చిన్నప్పుడు చాలా తింటుంటే కళ్ళల్లోంచి వాటర్ వచ్చేసేది అన్నమాట, అంత కారం అంత హాట్గా స్పైసీగా చేసేది. ఇంకా అదే అలవాటు. ఇంక ఈ మధ్యన అయితే నాకు కొంచెం ఎలర్జీ వచ్చాక స్పైసీ తగ్గించేసానులేండి, పడట్లేదని. ఇంకా చికెన్ లెగ్ పీస్లు అయితే తెప్పిద్దాం అనుకున్నాను, కానీ బిర్యానీలో వేయడానికి ఇంకా వద్దులే అనుకొని మామూలుగా అయితే తెప్పించాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది చూసారా, చాలా స్పైసీ తక్కువే అండి పిల్లల కోసమని అలా చేశాను, వాళ్ళు తినాలి కదా. కూర అయితే రెడీ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం దగ్గరికి అవనిచ్చి అప్పుడు ఆఫ్ చేసేస్తాను, కొంచెం గ్రేవీలా ఉండడం కోసమని. ఇంకా బిర్యానీలోకి అలాగే బాగుంటుంది కదా. 2 అయిపోయినాయి. ఇంకా స్వీటీ చూసారా, దానికి రైస్ పెట్టానండి తినమని, తినలేదు చూసారా. అది వెళ్ళి గుమ్మం దగ్గర పడుకుంది. ఇంకెక్కడి నుంచి పొరిపే పడుకుంటుంది కానీ తక్కువ, ఇంకా గుమ్మం కాడ ఉండడం ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఇంకా ప్రియా లక్ష్మి వాళ్ళు అయితే వచ్చేసరికి 3 అయిందండి దగ్గర. అంటే తను ఎవరికో అర్జెంటుగా మ్యారేజ్ బట్టలు ఇవ్వాల్సి ఉంటే బ్లౌజులు అవి ఇచ్చేసుకొని అప్పుడు వచ్చిందన్నమాట. వచ్చే టైంకి 3 అయింది. ఇంకా వీడైతే చూసారా షన్ను, ఇంకా ఎప్పుడు వచ్చినా కాళ్ళు కడుక్కుంటారండి ప్రియాను లక్ష్మి కానీ, ఇంకా షన్ను కానీ. ఇంకా లక్ష్మి అలాగున్నా షన్ను ప్రియా కడుక్కుంటున్నారంటే చూడండి, చెప్పక్కర్లేదు. రాగానే ఇంకా బకెట్లో వాటర్ తీసుకొని చక్క కాళ్ళు కడుక్కొని అప్పుడు ఇంట్లోకి వస్తారన్నమాట వాళ్ళైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లాను.
ఇంకా కాళ్ళు కడుక్కొని ప్రియ అయితే ముందు వెళ్ళిపోయిందిలేండి. అది ముందు కాళ్ళు కడుక్కొని గబగబా స్వీటీని చూడడం కోసమని ఆ పక్క నుంచి వెళ్ళింది. ఈ పక్క నుంచి వెళ్ళరు, ఎందుకంటే స్వీటీ ఉంది కదా, అదేమని అంటుందని భయం. నేనే వద్దంటాను. సో అందులోంచి వెళ్ళమంట అనమాట అండి, ఫ్రిడ్జ్ పక్క నుండి. ఇంకా స్వీటీ చూసారు పక్కకు వచ్చి చూస్తుంది వాళ్ళని. ఇంకా వీళ్ళు వచ్చారంటే ఇంకా వాళ్ళకి చూస్తూనే ఉంటుందండి. వాళ్ళ ప్రియ అంటే ఒకటి ఇష్టం కదా దానికి, స్వీటీకి. ఇంకా వీడు షన్ను చూసారు. ఇంకా లంచ్ భోజనం పెట్టేస్తున్నాను. అప్పటికి చాలా టైం అయిపోయింది కదా. ఇంకా స్వీట్ కూడా తినలేదు, అందుకే తినకపోతే కాసేపాక నేనే తినిపిద్దాంలే అని కోరుకొని ఇంక ముందైతే ఇంక పెట్టేస్తున్నాను. అందులో చాలా టైం అయిందేమో, ఆకలి కూడా వేస్తుంది. ఇంకా వేడివేడిగా ఒకటి ఉంది, కానీ వేడివేడి రైస్లో తింటే చేబలే ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. ఇంకా లక్ష్మి అయితే వచ్చేటప్పుడు డ్రింక్ కూడా తీసుకొచ్చిందిలేండి. వచ్చేటప్పుడు వస్తూనే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా రైస్ తినేసిన తర్వాత ఇంకా అప్పుడు ఆ డ్రింక్ తాగామనుకోండి ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం అంత ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే నెయ్యి వేసానండి. ఇంకా బిర్యానీ చేసేటప్పుడు నెయ్యి కొంచెం ఆయిల్ వేసి చేస్తాం కదా, కొద్దిగా ఆరాటంగా కూడా ఉంటుంది ఈ ఎండకి. ఇక్కడ నుంచి దాన్ని మాత్రం అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే ఎండాకాలం నెయ్యి కూడా ఎక్కువ వాడకూడదు కాబట్టి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మొక్కలకి వాటర్ వేయడం కోసమని వచ్చాను పైకి. ఇంక సన్నగా వస్తుంది కదా, కింద పెట్టాలి. ఇక్కడ ఎండకి చూసారా మొత్తం తడంతా ఆరిపోయి నాచు పెట్టింది. ఒక రోజు మొత్తం ఇదంతా మళ్ళీ క్లీన్ చేయాలండి కొంచెం. ఇంకా కడిగేసి అదండి తుడిచేసి ఒక రోజు మొత్తం కడిగేస్తే కానీ నీట్గా ఉండదు. కాకపోతే ముందుగా అయితే కొంచెం ఎక్కువగా ఆకులు అవి లేకుండా చెత్త కింద అవి కొంచెం క్లీన్ చేసేసాను కాబట్టి అంత డస్ట్ అనిపించట్లేదు. కానీ మొత్తం క్లీన్ చేయాలి. ఇక్కడ మందార చెట్టు చూసారా, పలవలు కట్ చేసిన తర్వాత మంచిగా గ్రో అయింది. ఇంకా అలాగే చక్కగా ఉంటుందండి. ఈ చెట్టు మాత్రం చిన్న డబ్బాలో అయిపోయి అది ఎదగట్లేదు అన్నట్టు అయిపోయింది చూసారా. ఇంక ఇది దేనికి ఆ చెట్టు పాడేయలేము, తీయలేము, కానీ అది ఏమవుతుందో కూడా నాకు అర్థం కాలేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. అది దానికి ఏం కాయలు వస్తాయి చూసిన తర్వాత నేను కొచ్చారు అనుకుంటున్నాను, కానీ అది అవునా కాదా నాకైతే సరిగ్గా అర్థం కాలేదు. ఇంకా ఇక్కడ మొక్కలకైతే వాటర్ చూసారా రోజు వేస్తాను, మీరు కూడా చూస్తారు, కానీ మొక్కల్లో వాటర్ లేనట్టే ఉంటుంది. మరి నేనేమైనా కొంచెం వేస్తానో లేదే, ఎక్కువ వేస్తానండి. అయినా సరే అది కొంచెం మొక్కల్లో వాటర్ అయితే మాత్రం లేనట్టే ఉంటుంది. ఈ మొక్కకి వాటర్ లేకపోతే మొక్కలకు పూసే పువ్వులు మాత్రం కొంచెం వాడిపోయినట్టు ఉంటాయి, అందుకే నేను కంపల్సరీ వేస్తున్నాను. ఇంకా తమలపాకు మొక్కను చూసారా, దానికి వాటర్ వేయకపోయినా వాడిపోతుంది. ఇంకా బట్టలని తీసి పక్కనెట్టే నేను వెళ్ళేటప్పుడు ఇంకా మోటార్ ఆఫ్ చేయడానికి వెళ్తాను కదా, అప్పుడు తీసుకొని వెళ్ళిపోతాను. ఇంకా ఇలాగ పైకి వచ్చినప్పుడు అన్ని పనులు చక్క పెట్టుకొని వెళ్తానండి. డబ్బా అదేంటి వాటర్ ట్యాంక్ నిండడం, మొక్కలకి వాటర్, బట్టలు ఎత్తాయి తీసుకొని వెళ్ళడం అన్నీ. ఇంకా ఇక్కడ జంట చూసారా వాకింగ్కి వెళ్తున్నారు, కొంచెం ఏజ్ అయిన వాళ్ళే. చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అలా మాట్లాడుకుంటూ చక్కగా వాకింగ్ చేస్తుంటే, అదో హ్యాపీ, చాలా బాగుంటుంది. నాకైతే అలా వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కూడా. ఇంకా మన చెట్టుకి సెంటు గులాబీ ఎంత బాగా అనిపిస్తుంది కదండి, చాలా బాగుంది. అలా ఇంకో మొక్క కూడా ఉందండి. ఇంకా సరే నేను ప్రియాని అయితే కట్ చేసి పెట్టుకోమన్నాను, జడ వేసుకున్నాక పెట్టుకోమని చెప్పింది. దానికి ఆడపిల్లలకంటే పువ్వులు అంటే ఇష్టం కదండి, అందులో దానికి చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏవోటి కోసి పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అందుకే ఇంకా ఇప్పుడు కోసుకోకపోయినా నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళేటప్పుడన్నా పెట్టుకొని స్కూల్ కన్నా వెళ్తుంది కదా, ఇంకా అందుకనే చెప్పాను. ఇంకా బట్టలన్నీ తెచ్చి ఇక్కడ వేసేసి అప్పుడే అయితే పడుకుంది. ఇంకా ఇంట్లో శనక్కాయలు ఉన్నాయండి, సర్లేని తిందాం కదా అని ఇంకా నేను అవి బాయిల్ చేసి ఇచ్చాను. లక్ష్మి తినేసిన తర్వాత ఇంకా లక్ష్మి కొంచెం టైర్డ్ అయిపోయింది, పాపం బట్టలు కుట్టి ఇంకా పడుకుంది. ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు, టీవీ ఇంక మార్నింగ్ నుండి చూస్తున్నారు కదా, కొంచెం ఆఫ్ చేశారన్నమాట. ఇక నేను నైట్ టైం ఇంకేం చేస్తున్నాను అనుకున్నారు, గులాబ్ జామ్ మొన్న అమ్మ ఇచ్చిందండి ప్యాకెట్, నేను వచ్చినప్పుడు ఇచ్చింది కదా. ఇంకా సరే పిల్లలు ఉన్నారు తింటారు కదా అని నేనైతే గులాబ్ జామ్ చేస్తున్నా. ఇంకా తింటాక కూడా వాళ్ళకి ఇంట్లో ఏమి లేవులేండి, ఇంకా అందుకే సరే తింటారు కదా వాళ్ళకి ఇష్టమే కదా అని గులాబ్ జామ్ అయితే రెడీ చేసి చేస్తున్నా. చాలా రోజులైంది నేను అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చేసేదాన్ని బాగాను, ఇంకా అప్పటి నుంచి ఇంక చేయడం మానేసాను కూడా. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా, చిన్ని ఉండలు చేస్తా చూసారా, చక్క పెద్ద పెద్ద బూరెలా భలే రౌండ్గా బాగా వచ్చాయి కదండి, చాలా చాలా బాగుంది టేస్ట్ కూడాను. ఇంకా వాటర్ అంత వేసేనా మొత్తం పీల్చేసుకుందండి, ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా. ఇంకా కొంచెం వేయాల్సింది, ఇంకా అట్ట సరిపోద్దులే అనుకున్నా. ఇంకా నైట్కి అయితే రైస్ కూర ఉంది కాబట్టి ఇంక వంట పని కూడా ఏమీ లేదు. ఇంకా ప్రియా వాళ్ళైతే ఇంకా వాడు షన్నుతో ఆడుతున్నారు అన్నమాట, ముద్దులు ఆడుతున్నారు. అడుగు కొంచెం అల్లరి ఎక్కువ, ఇంకేదంటే ఇంకా సరే అని ఇంకా అలా ముద్దులు ఆడుతూ ఆడు చూసారా
చూస్తే అదే మొబైల్ ఇచ్చానుకోండి సైలెంట్గా ఉంటాడు. ఇంకా స్వీటీకి అయితే అన్నం పెట్టిస్తాను, అది తినేస్తుంది కూడాను. ఇంకా నైట్ మధ్యాహ్నం అయితే కొంచెం తినలేదు కదండి, ఇప్పుడు ఆకలేస్తున్నట్టు ఉంది, తింటుంది. ఇంకా గులాబ్ జామ్ కూడా ఇలాగ అయిపోయింది చూసారా, వాటర్ వేసిన తర్వాత మొత్తం లాగేసుకుందండి. షుగర్ వాటర్ వేసిన తర్వాత అదే సిరప్. ఇంకా సరే అని ఇంకా పెడుతున్నా. డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా తినమని పెడితే వాళ్ళు తింటున్నారు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది, చాలా బాగుందండి. చక్కగా మెత్తగా అలా వేసుకుంటే చాలా కరిగిపోతున్నాయి అన్నట్టు అనిపించింది. కాకపోతే కొంచెం వాటర్ సిరప్ లేదు, అయినా బాగుంది, మంచి టేస్టీగా వచ్చినాయి అండి గులాబ్ జామ్.